ఏడాది సుకుమార్ నుండి మూవీ రాకపోవచ్చు, కానీ సుక్కురాని లోటును ఆయన శిష్యులు తీర్చబోతున్నారు. గురువు బాటలోని డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో జానర్ ఎంచుకుంటూ సుక్కుకి సరైన శిష్యులు అనిపించుకునేందుకు రెడీ అవుతున్నారు. తను ఎదగడమే కాదు, తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాక్ బోన్ లా మారారు సుకుమార్. కథ కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సాహాన్ని అందించడమే కాదు, తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓ పాత్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. నేనొక్కడ్నే, నాన్నకు ప్రేమతో మూవీస్ లో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్ లో అక్కడక్కడ సుకుమార్ ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్ కు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సుకుమార్ మరో శిష్యుడు కార్తిక్ వర్మ దండు. ఫస్ట్ ఫిలిం భం భం భోలేనాథ్ బెడిసికొట్టినా సెకండ్ ఫిలిం విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్ తో వావ్ అనిపించాడు. నెక్స్ట్ మరింత బిగ్గర్ ఫిలిం చేస్తున్నాడు. నాగ చైతన్యతో మిథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లిమ్స్ గూస్ బాంబ్స్ తెప్పించడమే కాదు, మూవీపై అంచనాలు పెంచేశాయి. రంగస్థలం నాన్నకు ప్రేమతో మూవీలో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెలా దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్ లో ఫస్ట్ 100 crore మూవీని అందించిన శ్రీకాంత్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నేచురల్ స్టార్. పారడైస్ లో నానిని మరింత రా అండ్ రస్టిక్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్ట్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వీళ్లే కాదు, కుమారి 21F 18 పేజెస్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్, తాజాగా రిలీజ్ అయిన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిలిం మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులే. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకుని దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటుంటే వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్ గా మారాడు ఈ లెక్కల మాస్టర్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా ఆయన శిష్యులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా ఉన్నారు.